ఈ మనుషులెన్నడు మారుతారో వీళ్ళ బతుకులేమవుతారు మారో వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో అద్దు అడుపు తప్పి సిగ్గుల ఇడిసి దినదినము దిగజారుతుండ్రో తాదా ఇప్పుడు లోకం మీద అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి కనిపించిన పిల్లల్ని మర్చిపోతున్నారు ఇవాళ అర్ధాంతరంగా సంసారాలను ఆగం చేసుకుంటారు అనేది నడుస్తుంది ఇంట్లో కనిపెంచిన పిల్లలు కూడా ప్రేమ మాయలో పడి ప్రేమ మోజులో పడి పిల్లలు కూడా తల్లిదండ్రులని ఆఖరికి ప్రియుడి మోజులో పడి చంపుకునే కాడికి వచ్చింది కథ ఇక సభ్య సమాజం అంతా ఆగమైపోతట్టుంది సంపద వర్గాలకు నేను సందేశం ఇవ్వాలని ఇవాళ ఆయన పెద్ద మనిషి హనుమంతరావు కాంగ్రెస్ లీడరు హనుమంతరావు ఇవాళ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిండు ఎట్లా సమాజంలో మార్పు రావాలి మనుషులు లేక బతకాలి అసలు ఏంది ఈ దౌర్జన్యాలు ఈ అరాచకాలు అర్ధాంతరంగా ప్రాణాలు తీసుడు ఈ ప్రేమలు ఈ అక్రమ సంబంధాలు ఏంది అని కంకణం కట్టుకొని మార్పు రావాలనుకుంటాత మరి ఎట్లా వస్తుందా ఈ మార్పు ఎందువల్ల ఇట్లా ఈ అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి ఏమంటావు దీని మీద సినిమా బొమ్మ లాగా సినిమా ఇలా కొత్తగా ఆడుతున్నాయా సినిమా ఇలా కొత్తగా ఆడుతున్నాయా సినిమా బొమ్మలు ఇప్పటి నుంచి ఆడుతున్నాయి కదా మరి అవి ఇప్పటి నుంచి కదా ఎన్ని రోజులు ఈ సినిమాలు వాడబట్టి ఇప్పుడు సినిమాతో కూడా ఇది కొంత సంసారం ఒక్క దాంతోనైనా సమస్య లేదు ఇది సినిమాతోనైనా సమస్య లేదు పూలతోనైనా సమస్య లేదు టీవీలతోనైనా సమస్య లేదు ఎంత చదువుకుంటున్నాం అంత నాశనం కింద వచ్చినాం ఎంత చదివిస్తున్నామో పైసలు పెట్టి అంత నాశనం కింద అవుతున్నాం మనం ఎంత డబ్బు పెట్టి పెడుతున్నామో అంత నష్టం అనమాట ఇవాళ ఏ స్కూల్లో తప్పిస్తున్నాము కార్పొరేట్ స్కూల్లో ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారు ఇలా వాళ్ళు ఏం చేస్తారు అది జరిగేది నిన్ను చూసి నేను నన్ను చూసి నువ్వు మంచిగా చూసి మంచి గరీబోడు ఖరాబ్ అవుతున్నాడు దానికి ఏం చేద్దాం మరి మీరు ప్రెస్ మీట్ పెడితే మారుతుందా మారది ఊరూరా తిరిగి చెప్పినా కానీ మారదంటవా జనాలు మారది ఇవన్నీ హామీలు ఇచ్చిండు దేని కోరం ఇచ్చిండు రేవంత్ రెడ్డి దేని కోరం ఇచ్చాడు హామీలు ఎవరికెళ్ళి ఎట్టుకెళ్ళి ఇస్తుండు రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళిస్తుండ రేవంత్ రెడ్డి మన పైసనే కదా అది మరి మొన్న 300 పెంచిండు పాస్కు ఒక పాస్ అంట ఎవరు సొమ్మది ఇప్పుడు ఆడోళ్ళంతా మనం మీద వేసిండు కదా మొగల మీద వేసిండు కదా మరి ఎందుకు అది దీన్ని పెంచమన్నారు రాందా నీళ్ళు పెంచమన్నారు రైళ్ళు పెద్దదేనా ఇలా ఏమైంది దుర్బసల మొగలు ఇడవడాలి ఆడోళ్ళు కూర్చోవాలి మొగలు ఇడవడాలి ఏంది పరిస్థితి ఎవరు చెప్పినా నేను ఈ కరెంట్ ఎవరు ఇమ్మన్నారు ఈ గ్యాస్ ఎవరు ఇమ్మన్నారు జనం అడిగారు ఎవరన్నా చెప్పు నువ్వే చెప్పు నీకు తెలుసు కదా అన్నీ నీకు కూడా తెలుసు కదా జనం ఏమవుతున్నారు ఇవన్నీ పిరిగి ఇచ్చిన కొద్దీ జనం ఏమవుతుర్రు నువ్వు వాళ్ళని ఖరాబ్ చేసాడు కదా నువ్వు ఖరాబ్ చేసాడు కదా రా వీళ్ళని అంతా ఖరాబ్ చేసు తప్పు కదా నువ్వు చేయబట్టి ఈ ఫ్రీ అనేది నేను ఎవరు ఇమ్మన్నారు వాడకపోతే ఏమవుతారు జనం అది సమస్య ఇక మరి మొత్తానికి ఇక ఈ పెద్ద మనిషి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటూ